ఏపీలో 2024 ఎన్నికల వేడి పెరిగింది. అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. దాదాపు అభ్యర్థులను కూడా ప్రకటించాయి. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై ఒక క్లారిటీ ఉంది. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎక్కడి నుండి పోటీ చేస్తారనే దానిపై కూడా ఒక క్లారిటీ ఉంది. అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ కూడా ఏపీలో పోటీ చేసే సీట్ల విషయంలో తొందరపడుతున్నాయి. అయితే ఏపీలో కీలక పాత్ర పోషిస్తారని చెప్పుకొచ్చిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం తాను ఎక్కడి నుండి పోటీ చేస్తారనే దానిపై ఇప్పటి వరకు క్లారిటీ లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి భీమవరం నుంచి ఆయన పోటీ చేస్తారని ముందుగా అనుకున్నారు. అయితే ఆయన అక్కడి నుండి కూడా పోటీకి దిగడం లేదని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. జనసేన పార్టీ నుంచి భీమవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పోటీకి దిగుతారని తెలుస్తోంది. ఇప్పటికే చర్చలు పవన్ కళ్యాణ్ పులపర్తి రామాంజనేయుల మధ్య జరిగాయని తెలుస్తుంది. 2 సార్లు భీమవరం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన రామాంజనేయులు ఈసారి భీమవరం నుంచి పోటీ చేసి గెలవాలని భావిస్తున్నారు. తెలుగుదేశం జనసేన పొత్తుల్లో భాగంగా 24 స్థానాలు దక్కించుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పటికే 5 స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించారు. ఇక మిగిలిన అభ్యర్థులను కూడా ఆయన ప్రకటించాల్సి ఉంది. గతంలో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన గాజువాక నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పల్లా శ్రీనివాసు, భీమవరం నుంచి మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పోటీ చేస్తే మరి ఎక్కడి నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే 24 స్థానాలు ఒప్పుకున్న పవన్ కళ్యాణ్పై జనసేన క్యాడర్ మండిపడుతుంది. ఇటువంటి సమయంలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడి నుండి పోటీ చేస్తారని ప్రకటించకపోతే కేడర్లో నిరాశతో చోటు చేసుకుంటుందని రాజకీయ విశ్లేషకులు చెప్పుకుంటున్నారు. మరో 2 వారాల్లో ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదల కానుంది. ఈ సమయంలో ఓ పార్టీకి అధినేతగా ఉన్న పవన్ కళ్యాణ్ ఎక్కడి నుండి పోటీ చేస్తారని నిర్ణయించుకోకపోతే ఎలా అంటూ ఆ పార్టీ వర్గాలే మండిపడుతున్నాయి. వాస్తవానికి 24 సీట్లకు పరిమితమైన పవన్ కళ్యాణ్పై కాపు సామాజిక వర్గం కోపంతో ఉంది. గతంలో 2 చోట్ల నుండి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ మరి ఈసారి ఒక ప్రాంతం నుండే పోటీ చేస్తారని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నప్పటికీ అది ఎక్కడి నుండి అనేది స్పష్టత రాలేదు. తెలుగుదేశం పార్టీలో పొత్తుల్లో ఉండి ముఖ్యమంత్రి అభ్యర్థిగా లేకపోతే పార్టీలో చర్చలు ఎక్కువైపోతాయని భావించిన పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేసి తన సత్తా చాటుకుంటారని మరికొంతమంది అంటున్నారు. పోనీ ఈ విషయాన్ని స్పష్టత చేకూర్చాల్సిన అధినేతగా కూడా అడుగులు వేయకపోవడం జనసేన పార్టీ వర్గాలకు మింగుడు పడడం లేదు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ ఆలోచన ఏంటి అన్నది ఎన్నికల నోటిఫికేషన్కి ముందే స్పష్టత చేకూర్చాలని ఆ పార్టీ వర్గాలే గుసగుసలాడుకుంటున్నాయి. మరి ఈ విషయంలో పవన్ కళ్యాణ్ తన నిర్ణయాన్ని ఎప్పుడు ప్రకటిస్తారని జన సైనికులు ఎదురు చూస్తున్నారు.